కన్ఫ్యూజ్ అవ్వకండి. అసలు విషయం ఈ వీడియో చూసి తెలుసుకోండి. అయితే ప్రస్తుతం రజనీకాంత్ మన తలైవా జైలర్ 2 సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. అయితే మరి రిలీజ్ డేట్ మీద క్లారిటీ లేదు. యాక్చువల్గా సమ్మర్లో ఇటు తెలుగు అటు తమిళ్లో కూడా పెద్ద సినిమాలు రాలేదు. సో జైలర్ 2 సినిమాని జూన్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం జైలర్ 2 పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. జైలర్ మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పై ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. మొదట ఈ సినిమాను జూన్ 12న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సన్ పిక్చర్స్ టీం ఈ సినిమా రిలీజ్ టైమింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జూన్ మొదటి వారం విడుదల కానున్న పెద్ద సినిమా ప్రభావం జైలర్ 2 పై ఎలా ఉంటుందనే దానిపై వారు లెక్కలు వేసుకుంటున్నారు. జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న పెద్దిపై ఇప్పటికే మంచి బజ్ ఉంది. ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అది బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా పడే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం జైలర్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కనీసం 60 కోట్ల వ్యాపారం చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అయితే పెద్ది విడుదలైన వారం రోజుల్లోనే జైలర్ 2 రావడం అంటే ఆ స్థాయి రికవరీ సాధించడం అంత సులభం కాదు. ఎందుకంటే భారీ వసూలు రావాలంటే సినిమా మొదటి వారంలోనే గట్టిగా కలెక్షన్లు రాబట్టాలి. కనీసం 100 కోట్ల గ్రాస్ దాటాల్సి ఉంటుంది. లేకపోతే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావడం కష్టమవుతుంది. ఇక ఇక్కడ మరో ముఖ్య అంశం ఏమిటంటే ఈ సినిమాపై ఉన్న అంచనాలు కేవలం స్టార్ కాంబినేషన్ వల్లే కాదు, కంటెంట్ పై కూడా ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ వంటి దర్శకుల సినిమాలు ఇటీవల భారీ విజయాలు సాధించడం వల్ల ప్రేక్షకులు ఇప్పుడు కథ, స్క్రీన్ ప్లేకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే జైలర్ 2 కూడా కేవలం స్టార్ పవర్ మీద కాకుండా మంచి కంటెంట్ తో రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ జూన్ లో విడుదల చేయడం రిస్క్ గా అనిపిస్తే ఈ సినిమాను ఆగస్టుకు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. జూలై నెలపై మాత్రం మేకర్స్ అంత ఆసక్తిగా లేరట. ఎందుకంటే ఆ సమయంలో ఇతర పెద్ద సినిమాలు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఆగస్టులో ఇండిపెండెన్స్ డే సమయం అంటే అది అన్ని విధాలా సేఫ్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సోలో రిలీజ్ దొరికితే జైలర్ 2 భారీ వసూలు సాధించే అవకాశం ఉంది. గతంలో జైలర్ సినిమా విడుదల సమయంలో బోలా శంకర్ కూడా రిలీజ్ అయింది. కానీ ఆ సినిమాకు అప్పటికే నెగటివ్ టాక్ ఉండడంతో జైలర్కు పెద్ద ఇబ్బంది కలగలేదు. కానీ ఇప్పుడు పెద్ద విషయంలో అలాంటి పరిస్థితి లేదు. అందుకే మేకర్స్ చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే ఇప్పటికే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ క్యామియో గురించి వచ్చిన వార్తలు ఇప్పుడు తగ్గిపోయాయి. ఆయన పాత్రను తీసివేశారా లేదా సీక్రెట్ గా ఉంచారా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. సంగీతం విషయానికి వస్తే అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన జైలర్ మొదటి భాగానికి ఇచ్చిన సంగీతం ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు జైలర్ 2కి కూడా ఆయన అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు పెద్ద ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. చెన్నై మీడియా అయితే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లోకి వెళ్లే అవకాశం ఉందని ఇప్పటి నుంచే అంచనాలు వేస్తుంది. ఇక ఈ సినిమా గురించి మరో భావోద్వేగ అంశం కూడా బయటకు వచ్చింది. కన్నడ నటుడు చిరంజీవి సర్జా భార్య మేఘనా సర్జా తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆమె తన భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జైలర్ 2లో తాను నటించిన విషయాన్ని వెల్లడించింది. ఆమె చెప్పిన మాటలు చాలా భావోద్వేగంగా ఉన్నాయి. ఇది ఒక సాధారణ తేదీ కాదు, మన ఇద్దరి కల నిజమైన రోజు. నా ప్రతి అడుగులోనూ నిన్ను గుర్తు చేసుకుంటున్నారు. నువ్వు ఎంతో అభిమానించిన రజనీకాంత్ ను కలవడం, ఆయనతో కలిసి పనిచేయడం నాకు కలలో కూడా ఊహించని విషయం. జైలర్ 2లో ఆయనతో నటించే అవకాశం రావడం మనిద్దరి కళ నెరవేరినట్టే. ఈ సినిమా మొత్తం నా భర్తకి అంకితమని ఆమె రాసింది. మేఘనా సర్జా రజనీకాంత్ తో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు తన భర్తకు ఎంతో ఇష్టమైన భాషా బొమ్మపై రజనీకాంత్తో సంతకం చేయించుకోవడం కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. మేఘనా సర్జా విషయానికి వస్తే ఆమె మొదటగా బెండప్పారావు సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత చిరంజీవి సర్జాను ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ ఆయన అకాల మరణం తర్వాత ఆమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఆమె ధైర్యంగా ముందుకు సాగుతూ అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తోంది.